హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందం, ఆరోగ్యం, అనుబంధం హెచ్ఎన్ తెలుగు వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన అందంలో భాగంగా ఈ మధ్య ట్రెండ్గా మారుతున్న సోషల్ మీడియాలో ఆన్లైన్లో వైరల్ అయిపోతున్న శారీస్, కాక్టైల్ శారీస్. ఈ శారీస్ గురించి అయితే కొన్ని విషయాలు మాట్లాడుకుందాము. ఒకప్పుడు ఫ్యాషన్ మారడానికి, పాతది అవ్వడానికి ఏళ్ళు పట్టేదట. ఇది అసలే సోషల్ యుగం. కొత్త ట్రెండ్లు, నయా డిజైన్లు నిమిషాల్లో పుట్టుకొస్తున్నాయి. ఇంకేం, చకచక ఆకర్షించడం, గంటల్లో ట్రెండ్ అవ్వడం మామూలేగా. సందర్భం ఉన్నప్పుడైతే వీటి ప్రవాహం గురించి వేరే చెప్పనక్కర్లేదు కూడా. ఇప్పుడు అసలే పెళ్ళిళ్ళ సీజన్ కదా. సోషల్ మీడియా, ఆన్లైన్ అంతా కొత్త చీరలు, డ్రెస్సులు సందడే. ఇప్పుడు అలా అమ్మాయిలు మనసును కట్టేసింది కాక్టైల్ శారీ. దీన్ని ఈ పేరుతో ట్రెండ్ చేస్తున్నారు. కానీ కాక్టైల్ పార్టీకి కట్టుకునేదనేమీ కాదు. సాంప్రదాయంగా కనిపిస్తూనే ఆధునికంగాను అలరిస్తుంది. భిన్న రంగుల మేళవింపు, అద్దాలు, సీక్వెన్లు, పూసలతో భారీగా కనిపిస్తుంది. అసలే వేడి. ఇంత భారీ చీరలెవరు కడతారన్న కంగారే అక్కర్లేదు. క్రేప్, చినాన్, సిల్క్ వంటి మెత్తటి, తేలికగా ఉండే వస్త్రాలనే ఎంచుకుంటున్నారు. డిజిటల్ ప్రింట్ లేదా కసీదా పనితనం దాన్ని ఎలివేట్ చేస్తూ ఆరీ, పైస్లే, జర్దోసి, ఎంబ్రాయిడరీలను జోడించేస్తున్నారు. అన్నట్లు చెప్పనే లేదు కదూ. అకస్మాత్తుగా ఇదెలా తెర మీదకు వచ్చిందో. ఇటీవల ఓ సినిమా కార్యక్రమంలో భాగంగా నటి లయ గారు ఈ తరహా చీర కట్టారు. యువనటి విశాఖ కూడా దీనిలో మెరిశారు. ఇంకేం, అమ్మాయిల మనసు వాటిపై మళ్ళింది. దీంతో వెతకడం ప్రారంభించారు. ఒకే చీర భిన్న రంగులు, ఎంబ్రాయిడరీ వర్కుల మేళవింపుతో వస్తోంది కదా అని తయారీదారులు కాక్టైల్ శారీ పేరుతో ట్రెండ్ చేసేశారు. పెళ్లి వేడుక ఏదైనా కానివ్వండి, వధువు వేడుకకు సంబంధించిన వాళ్ళతో పోటీ పడాలని కాదు, కానీ ప్రత్యేకంగా నిలవాలని ఏ అమ్మాయినా కోరుకుంటుంది. సౌకర్యం సరే సరి, వాటికి అనువైన భారీతనం, సౌకర్యానికి సౌకర్యం కనిపిస్తుంటే ఎవరు మాత్రం ఎంచుకోరు చెప్పండి. కాబట్టే ఈ డిజైనర్ శారీపై మనసు పారేసుకుంటున్నారంతా. మీకు దగ్గరలో వేడుక ఏదైనా ఉందా? మెరిపించే చీర కోసం చూస్తున్నారా? అయితే మీరు వీటినోసారి చూసేయండి. బోలెడు రంగుల్లో వచ్చేస్తున్నాయి. ఎంచుకోవడమే మీ వంతు. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ అయితే జరుగుతోంది. మనకు నచ్చిన శారీ రంగుని కాక్టైల్ శారీస్లో ఎంచుకొని కట్టుకుంటే చాలా అందంగా, హుందాగా ఉంటామని నేను అనుకుంటున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం? ఒక్కసారి మీకు దగ్గరలో ఉన్న షాప్కి వెళ్ళి విజిట్ చేయండి. శారీస్ గురించి చూసేసాము. మన చేతికి అందంగా, హుందాగా ఉండేలా ఒక వాచ్ని అయితే ఎంచుకోవాలి కదా. మరి అలాంటి కొన్ని కొత్త డిజైన్స్ అయితే చూసేద్దాము. ప్రస్తుత కాలంలో వాచి అంటే కేవలం టైం చెప్పే సాధనం కాదు, అది ఒక స్టైల్ స్టేట్మెంట్. ముఖ్యంగా అది ఇప్పుడు మగువల మణికట్టుపై మెరిసే ఒక అందమైన ఆభరణంగానూ మారింది. చేతికి గాజులు, చెవులకు జుంకాలు, మెడలో గొలుసు, వీటితో పాటు సాంప్రదాయ దుస్తులకు జతగా ఈ జ్యువెలరీ వాచ్లు ఉండాల్సిందే అంటున్నారు యువత. వారి అభిరుచిని తెలుసుకున్న తయారీదారులు వీళ్ళ కోసం ఎన్నెన్నో డిజైన్లను తీసుకొస్తున్నారు. స్ట్రాప్ల స్థానంలో కుందన్లు, పచ్చలు, ముత్యాలు, పసిడి పూసలు వంటివన్నీ వాచ్ స్టైల్కి సాంప్రదాయాన్ని, ఆధునికతను జోడిస్తూ విందు చేస్తున్నాయి. చూడ్డానికి ఇటు గాజు, బ్రేస్లెట్ వంటివి ధరించిన అనుభూతిని అందిస్తున్నాయి. లెదర్ స్ట్రాప్ల స్థానంలో మెటల్వి వచ్చిన ఇప్పుడు ఈ రెంటిని కాదని పసిడి సోబగులు అద్దుకుంటున్నాయి. సంప్రదాయ సందర్భాల్లో ప్రత్యేకంగా కనిపించేలా చేస్తున్నాయి. మినిమలిజాన్ని ఇష్టపడే వారి కోసం చిన్న డయల్స్తో సన్నటి పసిడి గొలుసులు, వాటిపై మీనాకారి, కుందన్ పనితనంతో ఆకట్టుకుంటున్నాయి. వీటిని చూస్తే మీకు నచ్చేస్తాయి. వీటి గురించి ఇప్పటికే మీరు ఒక అంచనాకైతే వచ్చేసుంటారు. మరి ఈ వాచి మోడల్స్ మీకు ఎలా అనిపించాయి? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గోల్డ్ వాచెస్ గురించి అయితే ఒక అంచనా మనకు వచ్చేసింది. అవి ఎలా ఉన్నాయో చూసేసాము. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్.
మీరు ఎలాంటి వీడియోలు చేయాలని కోరుకుంటున్నారో, మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు అడిగిన వాటి గురించి అయితే నేను వీడియోలు చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నప్పుడు ఫోటో పైన క్లిక్ చేయండి. నా పాత వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. మీకు నచ్చిన వీడియోను చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను.